మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. అంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైకే చేయడం లేదు. చాలా లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఒకసారి లైక్ అయితే చేయండి. అంటే మర్చిపోయి ఉంటారనుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే లైక్ అయితే చేసుకోండి. ఈ ఒక్క వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నా. ఇది కొంచెం తక్కువ మినిట్సే పెడతాను, ఒక 5 మినిట్స్ అలా వస్తుంది, ఓకేనా? ఈ ఒక్క వీడియోలో మీరు సెన్సిటివిటీ అండ్ కస్టమైజ్డ్ అంటే ఫైర్ బటన్ సైజ్ ఉంటుంది కదా, అవి చెప్పండి, ఓకేనా? ఇవి ఒకసారి మర్చిపోండి. ఈ ఒక్క వీడియోలో సెన్సిటివిటీ కస్టమైజ్డ్ మర్చిపోండి. మీకు బేసిక్స్ చెప్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఎలా ఆడాలి, కరెక్ట్గా ఎలా ఆడాలి అవి చెప్తాను. మళ్ళీ దీన్ని ఇంప్రూవ్ చేసుకున్నాక మీరు సెన్సిటివిటీ అలా ఇలా పెట్టుకొని సో ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే అంటే ఇప్పుడు గేమ్ ఆడతారు అని అనుకుంటారు కదా, గేమ్ ఆడాలి అని అనుకుంటారు కదా, అప్పుడు ట్రైనింగ్ వెళ్ళండి, ఓకేనా? ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ గన్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు 1 ట్యాప్ గన్స్ తీసుకుందాం. 1 ట్యాప్ గన్స్లో M10, M97, వుడ్ బేకర్, డిజర్ట్ ఈగల్ ఇవి ఉంటాయి కదా, ఓకేనా? అండ్ యూఎంపీ కూడా ఉందనుకోండి. యూఎంపీ అది ఒక సెపరేట్ గన్, అంటే SMG గన్ కాబట్టి అది సెపరేట్ వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. ఈ 1 ట్యాప్ గన్స్ ఉంటాయి కదా, మీ ఫేవరెట్ గన్ ఏదైనా ఎత్తుకోండి, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు M97 అంటే ఇష్టం. సో ఆ గన్ అయితే ఎత్తుకొని ఆడతా. నాకు డబుల్ M97 అంటే వాడడం చాలా ఇష్టం, ఓకేనా? సో ఇలాంటి ఈ 2 గన్స్ ఎత్తుకొని ఇప్పుడు నేను ట్రైనింగ్ ఆడతాను, ఓకేనా? ఇప్పుడు మీరు ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళండి. మీకు ఫేవరెట్ గన్స్ ఉంటాయి కదా, అవి ఎత్తుకొని వెళ్ళండి. సో వెళ్ళాక ఏం చేయాలంటే బాగా వినండి. నేను మామూలుగా ట్రైనింగ్ ఆడేటప్పుడు నేను ఒకటే అబ్జర్వ్ చేస్తాను. బాగా చూడండి, ఈ క్లిప్ బాగా చూడాలి, ఓకేనా? సో మీకు ఈజీగా అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎనిమి జంప్ చేస్తాడు, ఓకేనా? నాలో ఉన్న స్పెషల్ ఏంటంటే నా ముందు, ఓకేనా, నా ముందు ఎవరైనా ఎనిమి అలా జంప్ చేస్తే నేను ఈజీగా కొట్టేస్తాను. ఒక్కసారి ఎనిమి జంప్ చేస్తే గాల్లో కన్ఫర్మ్గా పడిపోతాడు అంతే, ఓకేనా? సో అది నాలో ఉన్న స్పెషల్. అది నేను ట్రైనింగ్ ఆడుతూ నేనే అబ్జర్వ్ చేసి నేనే కనిపెట్టాను. మీరు కూడా ట్రైనింగ్ ఆడేటప్పుడు మీలో ఉన్న స్పెషల్ మీరే కనిపెట్టాలి, ఓకేనా? ఇప్పుడు జంప్ అంటే అదొక మూమెంట్. ఎనిమి ఇప్పుడు ఆ జంప్ మూమెంట్లో ఉంటే నేను పక్కా కొట్టేస్తాను. అలాగా మీరు కూడా ఎనిమి ఏ మూమెంట్లో ఉంటే ఈజీగా కొట్టగలుగుతున్నారో బాగా చూడాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఎనిమి ఇప్పుడు నిల్చుకున్నాడు. చాలా మంది నిల్చుకుంటే బాగా అంటే ఎనిమి మన ముందు నిల్చుకుంటే కన్ఫర్మ్గా మిస్ చేయకుండా కొడతారు, ఓకేనా? దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు నాలో ఉన్న స్పెషల్ ఏంటి? ఎనిమి జంప్ చేస్తే ఈజీగా కొడతాను, ఓకేనా? ఇప్పుడు ఇది డే 1 అనుకోండి, ఓకేనా? డే 1లో ఇప్పుడు మీరు ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఎనిమి గాల్లో ఉంటే అంటే ఎనిమి జంప్ చేస్తే గాల్లో కొట్టేయాలి అంతే, ఓకేనా? ఒకసారి జంప్ చేశాడంటే గాల్లో కన్ఫర్మ్గా పడిపోవాలి. ఇది ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. అది ఎలా కొట్టాలని మీకు చెబుతాను. అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీ మొబైల్ నేమ్ కామెంట్ చేసి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ చెప్పు బ్రో అని అడుగుతున్నారు, ఓకేనా? సో ఓకే, నేను చెబుతాను కానీ టైం పడుతుంది. ఎందుకంటే 200 సెన్సిటివిటీ వచ్చినాక చాలా చేంజెస్ అయినాయి. సో అవన్నీ కనుక్కొని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఎనిమి ఇప్పుడు జంప్ చేసినప్పుడు ఎలా కొట్టాలి బాగా వినండి, ఓకేనా? ఇక్కడ ఎనిమి లెఫ్ట్ సైడ్ జంప్ చేశాడు, గాల్లోనే పడిపోయాడు. సో ఇప్పుడు ఎలా కొట్టాలి? ఇక్కడ చూడండి, ఎనిమి గాల్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఇది స్క్రీన్ మిడిల్ అనుకుందాం, ఓకేనా? ఇది స్క్రీన్ మిడిల్. ఇప్పుడు ఎనిమి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఓకేనా? ఎనిమి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి బాగా చూడండి, నా ఎయిమ్ ఎక్కడుంది? ఎనిమికి ఆపోజిట్. ఎనిమి లెఫ్ట్ ఉన్నాడు, నా ఎయిమ్ వచ్చి రైట్ ఉంది, ఓకేనా? సో ఎనిమికి ఆపోజిట్గా పెట్టాను. అండ్ ఎనిమి లెఫ్ట్ సైడ్ పోతున్నాడు కాబట్టి జాయ్స్టిక్ని నేను ఎప్పుడైతే కొడదాం అనుకుంటున్నానో అప్పుడు మాత్రమే లాగాలి, ఓకేనా? జాయ్స్టిక్ లెఫ్ట్ సైడ్కి లాగాలి. అండ్ ఫైర్ బటన్ బాగా చూడండి ఎలా డ్రాగ్ చేయాలో. మిడిల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి అలా నేను మార్క్ చూపిస్తున్నాను కదా, సేమ్ అదేలాగా డ్రాగ్ చేయాలి, ఓకేనా? ఇది మీకు కష్టమేం కాదు, ఈజీనే. కొంచెం నేర్చుకుంటే ఈజీగా కొట్టేవచ్చు, ఓకేనా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ బాగా చూడండి, ఎనిమి ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉన్నాడు కదా. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారు, రైట్ సైడ్ డ్రాగ్ చేయలేమో అని అనుకుంటారు, కానీ కాదు. బాగా చూడండి, ఇక్కడ ఎనిమి ఇక్కడ జంప్ చేశాడు. జంప్ చేసింది ఎటుపక్క? లెఫ్ట్ సైడ్, ఓకేనా? ఇప్పుడు తను గాల్లో ఉన్నాడు కాబట్టి అతను ఎలా ఉన్నా లెఫ్ట్ సైడ్కే పోవాలి, ఓకేనా? తన హెడ్ చూడండి లెఫ్ట్ సైడే ఉంది. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రాగే చేయాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. సో ఎనిమి ఒకసారి మీ ముందు జంప్ చేస్తే పడిపోవాలి అంతే, ఓకేనా? సో ఎనిమి ఒకసారి జంప్ తెలియకుండా చేసినా కూడా ఈజీగా కొట్టేయాలి. దీన్ని బాగా ప్రాక్టీస్ అవ్వండి. సో ఒకసారి ఎనిమి జంప్ చేస్తే ఇక్కడ మీకు తెలుసు కదా ఎలా కొట్టాలో. ఎనిమి లెఫ్ట్ సైడ్ జంప్ చేశాడు, ఈజీగా అలా కొట్టేయాలన్నమాట. ఇప్పుడు ఎనిమి రైట్ సైడ్ జంప్ చేస్తే ఎలా కొట్టాలి బాగా చూడండి. ఇది చాలా ఈజీ, ఓకేనా? రైట్ సైడ్ ఎవరికైనా పడిపోతుంది. ఇక్కడ ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు. సో తన హెడ్ చూడండి రైట్ సైడ్ ఉంది. తను గాల్లో ఉన్నాడు కాబట్టి రైట్ సైడే పోవాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వలేడు, ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చూసుకోండి, అండ్ ఎనిమి పర్ఫెక్ట్ పొజిషన్ చూసుకున్నారా? సో ఇప్పుడు జాయ్స్టిక్ని ఎనిమి ఎటుపక్క పోతున్నాడు అటుపక్క 1 టైం లాగి వెంటనే ఫైర్ బటన్ మీద ఏరో మార్క్ చూడండి, సేమ్ అదేలాగా డ్రాగ్ చేయాలి, ఓకేనా? అలాగే మ్యాచ్ మొత్తం జాయ్స్టిక్ పట్టి ఆడమని చెప్పట్లేదు, ఓకేనా? మీరు ఎప్పుడైతే ఎనిమిని కొట్టాలనుకుంటారో అప్పుడు ఎనిమి పొజిషన్ బట్టి సింగిల్ టైం జాయ్స్టిక్ని లాగి వెంటనే ఫైర్ చేయాలి. సో మళ్ళీ మూమెంట్ కంటిన్యూ చేయండి, ఓకేనా? అలానే మీరు మొత్తం మ్యాచ్ జాయ్స్టిక్ పట్టుకొని వెళ్ళి ఆడాల్సిన పని లేదు. మీకు అప్పుడు కొంచెం రికైల్ అవుతుంది. మీ ఫేవరెట్ గన్స్ ఏమైతే ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ బేకర్ అనుకోండి, వుడ్ బేకర్ మీ ఫేవరెట్ అంటే దాన్ని ఎత్తుకొని ఆడండి, ఓకేనా? నాకైతే M187 కాబట్టి నేను దాన్ని ఎక్కువ ఎత్తుకొని ఆడతాను. సో ఎందుకంటే నేను బాగా ఆడి దాంతో ప్రాక్టీస్ ఎక్కువ చేశాను కాబట్టి సో ఆ గన్ ఎత్తుకొని ఆడతాను. మీకు కూడా ఏదైనా ఇష్టమైన గన్ ఉంటే దాన్ని ఎత్తుకొని మ్యాక్సిమం ఆడండి. లేదంటే మీకు బెస్ట్ కాంబో చెప్తాను. అంటే ఇలాంటి గన్స్ ఎత్తుకొని ఆడితే మీకు కొంచెం బాగానే పడుతుంది, ఓకేనా? అంటే లాంగ్ రేంజ్కి షార్ట్ రేంజ్కి దీంతో ప్రాక్టీస్ అయితే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిజర్ట్ ఈగల్ సింగిల్ M10, ఓకేనా?
ఇది ఎత్తుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది బాగుంటుందన్నమాట. లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు మీరు డిజర్టికల్‌తో కొట్టొచ్చు. M10 అయితే దగ్గర వచ్చినాక కొట్టొచ్చు. ఓకేనా? 6 బుల్లెట్స్ ఉంటాయి కాబట్టి మీకు చాలా ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటొచ్చి డిజర్టికల్ డబుల్ లెమనేడ్ సౌండ్. ఓకేనా? ఇది నా ఫేవరెట్ కాంబో. దీన్ని కూడా ట్రై చేయండి. సో ఇది ఎందుకు ఈ గన్ కాంబో ట్రై చేయాలంటే మీకు యాక్యురసీ ఎక్కువ ఉండాలి. దీంట్లో బుల్లెట్స్ తక్కువ కాబట్టి మీరు పర్ఫెక్ట్‌గా కొట్టే ప్రతి బుల్లెట్ హెడ్‌కే తగలాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాంబో వచ్చి డిజర్టికల్ వుడ్ బేకర్ M10 అనమాట. ఇది ఎవరికి అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వన్ ట్యాప్స్కి వాళ్ళ కోసం. ఎందుకంటే మీకు M10లో చూసుకున్నట్టయితే బుల్లెట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వుడ్ బేకర్లో అండ్ డిజర్టిక్లో బుల్లెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కొన్ని బుల్లెట్లు మిస్ చేస్తారు పక్కా. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి బుల్లెట్ హెడ్కి తగలదు, బాడీ కూడా తగులుతాయి. మీకు అంత ఈజీగా రీలోడ్ రాదు కాబట్టి సో ఈ గన్స్ ఎత్తుకుని ఆడండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు రీలోడ్ కాదు కాబట్టి ప్రతి బుల్లెట్ మీరు డ్రాగ్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఆడుతూ ఉండొచ్చు. సో అందుకే ఈ కాంబో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అండ్ ఎవరికైతే యాక్యురసీ తక్కువ ఉంటుందో వాళ్ళు ఓకేనా వాళ్ళు దీన్ని ఎత్తుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ప్రతి ప్లేయర్కి జంప్ చేయడం అదొక వీక్నెస్. ఓకేనా? జంప్ చేసినప్పుడు కూడా మీరు కొట్టకపోతే ఎలా? సో దీన్ని నేర్చుకోండి. సో ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో నేను చెప్తాను. ఎనిమి ఎలా ఉన్నా మీరు ఈజీగా వన్ ట్యాప్ కనెక్ట్ చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ అయితే చేసుకోండి.